హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ బెస్టీస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అండ్ ఈరోజు మన వీడియోలోకి వెళ్తే ఎప్పుడు కుకింగ్ రెసిపీస్ అవి ఇవి అనేసి చెప్తూ ఉంటాను కదా. ఇవాళ ఒక కంప్లీట్ హోమ్ మేకర్ ఎలా ఉంటుంది, వాళ్ళు రోజు ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఎలా అయిపోతుంది, అసలు వాళ్ళకంటూ రెస్ట్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మార్నింగ్ నిద్ర లేవంగానే ఫుల్ కిచెన్ అయితే సెట్ చేసేసుకోవాలి. రాత్రి అన్నీ క్లీన్ చేసుకున్నా సరే మార్నింగ్ లేచాక మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది. బిఫోర్ కుక్ చేసే కన్నా ముందు కిచెన్ అంతా సెట్ చేసుకోవాలి. రాత్రి కడిగి పెట్టిన గిన్నెలు అన్నీ కూడా ఎక్కడక్కడ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. చేశాను, బట్ ఇది వంట చేసి హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టి ఇచ్చేసిన తర్వాత మరి ఈ పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా అన్నీ కడిగేసుకొని ఎక్కడవక్కడ ఏ ర్యాక్లో ఆ ర్యాక్లో పెట్టేసుకొని మళ్ళీ సర్దేసుకోవడం. అది ఎండ్ అనేది ఉండదు, అంతే ఈ పనికి. సో కడిగి పెట్టుకున్నవన్నీ ఎక్కడక్కడ సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ప్రతి చిన్నదాన్ని కడిగేసుకోవాలి. లేకపోతే అలాగే ఉండిపోతే బయట గలీజ్ పట్టిపోతాయి. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే పని కొంచెం ఈజీగానే ఉంటుంది. మంత్లీ ఒక్కసారి అలా ఇలా చేసుకోవడం కాదు, ఎప్పటికప్పుడు పని పెండింగ్ పెట్టుకోకుండా ఉండటానికే చూస్తాను. అండ్ మన పని మనం చేసుకోవడంలోనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నాకైతే ఎంత మెయిడ్ ఉన్నా కూడా ఏమున్నా కూడా వాళ్ళు చేసేదానికంటే మనది మనం చేసుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. అది నాకొక్కదానికే అలాగో ప్రతి ఒక్కరికి అలాగో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం ఇంతే. చూసారా, ఆఫీస్కి అన్నీ పంపించేసి తర్వాత ఈ పని ఉంటుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, అది కడుగుతున్న కొద్దీ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ వచ్చేస్తూనే ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఏమన్నా పెండింగ్ ఉంటే, ఇంకెక్కడన్నా బయట తాగిన కాఫీ కప్స్, టీ కప్స్, టిఫిన్ తిన్న ప్లేట్స్ ఎక్కడక్కడే వదిలేసిపోతారు కదా. ప్రతి ఒక్కదాన్ని తీసుకొని వచ్చి కలెక్ట్ చేసి అన్నీ క్లీన్ చేసేసుకొని అయిపోయి ఆ అరుగంతా కడిగి పెట్టి క్లీన్ చేసేసుకుంటే ఇక్కడితో ఈ కిచెన్ వర్క్ అయిపోతుంది. సో ఇప్పుడు స్వీపింగ్. ముందుగా ఉండే కింద పెట్టిన కార్పెట్స్ అన్నీ తీసేసి ఒక దగ్గర ప్లేస్ చేయాలి. ఇది రోజు డ్యూటీ. లేకపోతేనేమో అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. కొనుక్కున్న తర్వాత అయ్యో క్లీన్ చేయాలి కదా, ఇదో పెద్ద హెడేక్ కదా అనిపిస్తుంది. అంత క్లీన్ చేసేస్తే తర్వాత తుడవడం. ఇవన్నీ పనులు నేనే చేసుకుంటాను, ఇంకెవ్వరూ చెయ్యరు. నాకు నేను చేసుకోవడం అంటేనే ఇష్టం. సో బాబుకు స్నానం చేపియాలి కాబట్టి వాటర్ ఆన్ చేసేసాను. ఈ లోపల బయట ఉన్న బట్టలన్నీ మడతపెట్టి కబోర్డ్స్లో ఎక్కడక్కడ సెట్ చేసేసుకొని పెట్టేశాం. సో పని అంతా అయిపోయింది కదా, కొంచెం అలా రిలాక్స్. ఈ లోపల వీడిని స్నానం చేయించడానికని తీసుకెళ్ళిపోతున్నాను. వానాట వాందే పాపం, వాడిని ఏమీ అనలేము. ఎక్కడ పడితే అక్కడ దాక్కొని ఆడుకుంటూ ఉంటాడు. స్నానం చేపించేసి వాడిని రెడీ చేసి తర్వాత టిఫిన్ తినిపించేసి అలా ఒక డేలో హాఫ్ డే ఇక్కడే అయిపోతుంది. సో వాడిని అలా రెడీ చేసేస్తూ ఏదో మాటలు చెప్పుకుంటూ ముచ్చట్లాడుకుంటూ టైం అక్కడే వాడితోటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయిపోతుంది. వాని క్వశ్చన్స్కి వాడికి చెప్పే నాకు ఓపిక కూడా ఉండదు ఆ టైంలో, బట్ వాడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఇంకా ఎక్కడవన్నీ తీసి పెట్టి లోపల ఎత్తిపెట్టేసేయాలి, లేకపోతే నా ఓసిడి మైండ్ ఒప్పుకోదు. సో ఎక్కడక్కడ తీసి పెట్టేస్తున్నాను.
వాడు పాపం నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయడు. వాడి ఆటలు వాడే ఆడుకుంటాడు. ఎవరి దగ్గర కూడా పెద్దగా పంపించను. వాడు వెళ్ళడు. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా పూజ కంపల్సరీ కాబట్టి డైలీ ఈ పూజ అన్నీ పాత్రలన్నీ కడిగి పెట్టేసుకుంటాం. వారంలో మా ఇంటి రోజు కంప్లీట్గా పూజ రూమ్ అంతా క్లీన్ అయిపోయి దేవుళ్ళ ఫొటోస్ అన్నీ ఫ్రేమ్స్ కడిగి పెట్టేసుకొని ఫొటోస్కి అన్నీ బొట్లు పెట్టుకొని ఒత్తులు చేసుకొని దీపం కోసం అన్నీ కంప్లీట్గా ఉంటుంది. సో నా పూజ అయితే రొటీన్ ఇలానే అయిపోతుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్ ధూపం అయితే కంపల్సరీ వేస్తాను. ఇంట్లో ఉండే చెడు పోవడానికి, నెగిటివిటీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా ధూపం వేస్తే పోతుంది. అది నా సెంటిమెంట్, అలా వేస్తూ ఉంటాను. సో పనంతా ఈ పూజతోటి కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 లేదా ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. చూసారా, అక్కడికే విసుగు అలుపు అంతా వచ్చేసిన తర్వాత వానితో కలిసి నేను బ్యాట్ బాల్ ఆడుకోవాలంట. అది చెప్తున్నాడు. ఉడుకు పడుతుంది, ఫ్యాన్ అయిపోరా అని చెప్తున్నా. వాడు అర్థమైనా కూడా కానట్టుగానే చేస్తుంటాడు. అది ఇంకా పెద్ద హెడేక్. సో ఇదండి 1 కంప్లీట్ హాఫ్ డే. ఒక రోజులో హాఫ్ డే ఇలాగే అయిపోయింది. నెక్స్ట్ కుకింగ్ యాజ్ ఇట్ ఈస్. అది ఇంకొక రోజు మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను. సో లైఫ్ ఆఫ్ ఏ హోమ్ మేకర్ ఇలా ఉంటుంది. కంప్లీట్ రెస్ట్లెస్. అందరిలోనే ఇలానే ఉంటుంది. సో రెస్పెక్ట్ ఏ హౌస్ ఆర్ హోమ్ మేకర్. ఓకేనా, ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.